అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. వేసవి కాలంలో మూగజీవాల నీటి కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎండలు ఎండిపోతుంటే తాగడానికి నీరు దొరక్క పశువులు, పక్షులు, ఇతర జీవులు అల్లాడిపోతుంటాయి. దీనికి ముఖ్య కారణం నీటి వనరులు ఎండిపోవడం. చెరువులు, కుంటలు, నదులు ఎండిపోవడంతో మూగజీవాలకు నీరు దొరకడం కష్టమవుతుంది. నీటి కోసం పశువులు, పక్షులు మైళ్ళు దూరం నడవాల్సి వస్తుంది. నీరు నీడ లేక పక్షులు, కుక్కలు, ఇతర జంతువులు వడదెబ్బకు గురై మరణిస్తుంటాయి. మానవీయ కోణంలో మనం చేయవలసినటువంటి పనులు: మనం మన ఇంటి ముందు మేడల పైన లేదా చెట్ల కింద పక్షులు, ఇతర జంతువుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. మనం చేయవలసినటువంటి సహాయం ఏంటంటే, ఇంటి బయట చెట్ల నీడలో నీటి తొట్టెలను పెట్టండి. ప్రతిరోజు వాటిని శుభ్రమైన నీటితో నింపండి. వీలైనంత వరకు పశువులకు నీటి సదుపాయం కల్పించండి. నీటికి పాపం దాహానికి తప్పిస్తున్నాయి మూగజీవాలు. ఇక్కడ చూస్తే మనకు కనీసం నీళ్ళు ఎక్కడ కూడా రావడం లేదు. కుళాయిలు కూడా బంద్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ ఏమి రావడం లేదు. పాపం నీటి కోసం తప్పిస్తున్నాయి. దప్పికతో అల్లాడుతున్నాయి మూగజీవాలు. ఎండాకాలంలో మూగజీవుల ప్రేమికులు దయచేసి వీటికి నీటి సౌలభ్యం కల్పించాలని కోరుతున్నాం. దాహం కోసం తప్పిస్తుంది. మంచినీటి ఎండకి తీవ్రతకు పాపం నీళ్ళ కోసం తప్పిస్తుంది. ఇక్కడ చూస్తే నీళ్లు రావడం లేదు. ఆ కుళాయిని తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నీళ్ళు అయితే లేక చాలా పాపం దాహం తీరక చాలా ఇబ్బంది పడుతుంది ఈ మూగజీవ. ఈ ఆవుచు మనం చూడొచ్చు. ఇక్కడ మేము మోటార్ వేసి నీళ్లు వదలడం జరిగింది. పాపం నీళ్లు చాలా దప్పికతో ఉంది ఆవు. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి మూగజీవాలు. ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాటికి నీళ్ళ సౌలభ్యం లేదు. మూగజీవాల దాహార్తి తీర్చడం మనిషిగా మా అందరి బాధ్యత. దయచేసి మూగజీవాలకు నీటి సౌలభ్యాన్ని కల్పించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే. జై హింద్.